ఓం శ్రీ రమణాయ. మనము సద్గురు సన్నిధిలో నుండి చాద్విక్ జ్ఞాపకాల దీపికను చూద్దాము. తదుపరి కాలంలో శ్రీరమణ మహర్షిగా ప్రఖ్యాతి చెందిన వెంకటరామను 1879 సంవత్సరం చివర జన్మించి ఏప్రిల్ 1950లో జీవితాన్ని చాలించారు. వారి జన్మభూమి అయిన తమిళనాడులోను, భారతదేశంలో తదితర ప్రదేశాల్లోనూ ఆయన కీర్తి బహుదా వ్యాపించింది. యూరోపు, అమెరికాలలో మహర్షికి ఎంతోమంది భక్తులు ఏర్పడ్డారు. శ్రీరమణులు పరిపూర్ణ జ్ఞాని, అంటే వారు సదా నామరూపాతీత పరమసత్యమందు ఐక్యమై ఉండేవారు. భౌతికంగా అందరూ శరీరధారుల వల్లనే వ్యవహరించినప్పటికీ వారెల్లప్పుడూ పరబ్రహ్మం అందే పరినిష్ఠితులు. శ్రీరమణుల శరీరం మనందరి శరీరాల వల్లనే ఉండేది, అంతకన్నా కొంత బలహీనమేమో కూడాను. భగవాన్ శ్రీరమణ మహర్షి దక్షిణాదిన సుప్రసిద్ధ శివక్షేత్రమైన మధురకు 20 మైళ్ళ దూరంలో గల తిరుచెల్లి అనే ఊరిలో జన్మించారు. కొంతమంది తిరుచెల్లిలోనే గడిపి తండ్రి తదనంతరము రమణులు మధురలో పినతండ్రి ఇంటికి చేరుకున్నారు. వెంకటరామన్ సాధారణంగా అందరు బాలుల వల్లనే ఆటలందు చాలా ప్రీతి కలిగి ఉండేవారు. చదువు ఎడల పెద్దగా శ్రద్ధాభక్తులు ఉండేవి కాదు, కానీ బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి ఉండేది. వారికి బహుగాఢమైన నిద్ర ఉండేది. ఒక్కొక్క మారు తలుపులు బ్రద్దలు కొట్టి వెంకటరామన్ను నిద్రలేపాల్సి వచ్చేది. వెంకటరామ స్నేహితులు ఇది ఒక అవకాశంగా తీసుకొని అతడు నిద్రలో ఉండగా బయటకు తీసుకొని పోయి మెలకువగా ఉండగా అతనిపై తీర్చుకోలేని కసిని తీర్చుకోవడానికి అతన్ని చితక్కొట్టి మళ్ళా ప్రక్క మీదకు చేర్చేవారు. ఇవేమీ వెంకటరామన్కు తెలిసేవి కావు. వెంకటరామను చాలా దృఢకాయుడు కనుక వారి నుండి ఆత్మరక్షణ చేసుకోగలడు. కనుక మెలకువగా ఉండగా స్నేహితులు ఆయన్ని ఏమి చేయగలిగేవారు కాదు. ఈ నిద్ర తదుపరి జీవితంలోని బ్రహ్మాండమైన ఏకాగ్రత సూచకమేమో మరి. మామూలుగా అందరి వల్లనే దేవాలయకి వెళ్ళి వస్తున్నా కానీ మతం అంటే వెంకటరామన్కి పెద్ద ఆసక్తి ఏమీ లేదు. వెంకటరామన్ బాగా చదువుకొని పెద్ద పదవిని అధిష్ఠించి కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు అనుకున్న పెద్దలకు ఆయన ఆశాభంగాన్ని కలిగించాడు. కానీ ఇంకా చిన్నవాడే కనుక పెద్దవాడే తన బాధ్యతను గుర్తించి బాగుపడతాడేమోనని పెద్దలు అనుకుంటూ ఉండగా హఠాత్తుగా అందరి ఆశలు భగ్నమైపోయాయి. వెంకటరామను 16వ ఏట పినతండ్రి ఇంటి మేడ మీద కూర్చుని ఉండగా వారికి కలిగిన గొప్ప అనుభూతి సమస్తాన్ని మార్చివేయబోతోంది. ఈ అనుభూతి గురించి వారి నోటి మాటలే చెప్పుకుందాము. నేను మధురను విడిచిపెట్టడానికి 6 వారాల ముందు నా జీవితంలో గొప్ప మార్పు సంభవించింది. అది చాలా హఠాత్తుగా జరిగింది. ఒకరోజు నేను మా పినతండ్రి ఇంట్లో మేడ మీద ఒంటరిగా కూర్చునున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. నాకు జబ్బులంటూ పెద్దగా ఏమీ వచ్చేవి కాదు. నేను ఎప్పుడూ చాలా గాఢంగా నిద్రించేవాడిని. నేను 1891లో దిండిగల్లిలో ఉండగా నేను పడుకున్న గది బయట పెద్ద గుంపు చేరి గట్టిగా అరిచి తలుపుల మీద బాది నన్ను నిద్రలేపడానికి ప్రయత్నించారు. కానీ నాకు మెలకువ రాలేదు. వారు నా గదిలోనికి వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని కుదిపితే గానీ నాకు మెలకువ రాలేదు. ఈ గాఢ నిద్ర మంచి ఆరోగ్యానికి గుర్తే. నాకు అప్పుడప్పుడు సగం నిద్రపోతూ ఉండడం అలవాటే. నా స్నేహితుల్లో కొంతమంది కొంటెవాళ్ళు జాగ్రత్త అవస్థలో నన్నేమీ చేయలేక నేను నిద్రపోతూ ఉండగా వచ్చి నన్ను లేవదీసి నడిపించుకొని ఆట స్థలానికి తీసుకొని పోయి తెగ త్రిప్పి బాగా కొట్టి గుద్ది వినోదించి మళ్ళీ యథాస్థానానికి చేర్చేవారు. దీన్నంతటినీ నేను మేల్కొని ఉండగా ఎన్నడూ ఎరగని సాహసము, అణుకువ, క్షమ, నిర్లిప్తతతో భరించేవాడిని. తెల్లవారిన తర్వాత రాత్రి జరిగింది ఏది జ్ఞప్తిలో ఉండేది కాదు. కానీ ఈ విధమైన మూర్ఛావస్థల వలన నేనేమి బలహీనను, అసమర్థును కాలేదు. ఈ మూర్ఛలన్నింటివి ఒక వ్యాధిగా పరిణింపబడవలసినవేమీ కాదు. అందుచేత ఆనాడు నా ఆరోగ్యం సరిగానే ఉంది. కానీ హఠాత్తుగా భ్రాంతి అని పొరపడడానికి వీలు లేని ఒక మరణ భయం నన్ను పట్టుకుంది. నేను మరణించబోతున్నాను అనిపించింది. శరీరంలో జరిగిన ఏ మార్పు వలనను నేను ఆ విధంగా తలచవలసిన పని లేదు. నేను దాని గురించి వివరించుకోలేకపోయాను. ఈ భయానికి ఏమైనా కారణము ఉన్నదా అని నేను విచారించుకోలేదు. కేవలము నేను మరణించబోతున్నాను అనిపించింది. వెంటనే ఇప్పుడేం చేయాలా అని ఆలోచించసాగాను.
నేను దీని విషయమే డాక్టర్ని కానీ పెద్దవారిని కానీ కనీసం స్నేహితులను కానీ సంప్రదించాలని అనుకోలేదు. ఇక్కడే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకున్నాను. ఈ మరణ భయము నన్ను తత్క్షణము అంతర్ముఖుని గావించింది. నేను పైకి ఏమీ ఉచ్చరించకుండా మనసులో ఇలా విత్తరించుకున్నాను, ఇదిగో మరణము. మరణం అంటే ఏంటి? మరణించేది ఏది? ఈ శరీరమే కదా మరణించేది. నేను మరణావస్థను నాటకీయంగా గావించి కాలు చేతులు చాపి బిగించాను. నేను నా తదుపరి శోధన ప్రక్రియకు వాస్తవాన్ని కల్పిస్తూ మరణించిన కలేవరం వలె ఊపిరి బిగయపెట్టి బయటకు శబ్దమేది రాకుండా పెదవులను బిగించుకున్నాను. నేను అన్న పదం కానీ తదితర శబ్దం ఏదైనా కానీ బయటకు రారాదని నిశ్చయించుకున్నాను. ఇంకా అప్పుడు ఇట్లా అనుకున్నాను, సరే ఈ శరీరం ఎప్పుడు మరణించింది? అది బిగుసుకుపోయి శ్మశానానికి కొనిపోబడింది, దహింపబడుతుంది, బూడిదవుతోంది. కానీ శరీరం మరణించినంత మాత్రాన నేను చనిపోయానా? ఈ శరీరమే నేనా? ఈ శరీరం జడము, అది ఉలకదు పలకదు. కానీ దాంతో సంబంధం లేకుండా నేను నా పూర్తి వ్యక్తిత్వం యొక్క శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను. అంటే నేను ఈ దేహాతీతమైన ఒక శక్తినన్నమాట. భౌతిక శరీరం నశిస్తుంది, కానీ ఆత్మదేహానికి భిన్నము అతీతము కనుక ఈ మరణం అన్నది దాన్ని స్పృశించలేదు. నేను అమరమైన ఆత్మను. ఇది అంతా నేను బుద్ధి తర్కాలతో విమర్శించుకున్నది కాదు. అదంతా ఒక్క క్షణంలో సజీవ సత్యంగా నాలో మెరుపు వలె మెరిసింది. నేను దీన్నంతటినీ సంశయం అన్నదే లేకుండా స్పష్టంగా దర్శించాను. నేను అన్నదే సత్యము, ఆ స్థితిలో అదే ఏకైక సత్యము. నా శరీరానికి సంబంధించిన ఇతర వృత్తులన్నీ ప్రబలంగా దానివైపే ఆకర్షింపబడి ఉన్నాయి. ఆ క్షణం నుండి మరణ భయం మచ్చుకైనా లేకుండా పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మనిష్ట అచంచలమై అనుస్యూతంగా నిలిచి ఉంది. ఇతర భావనలు ఇతర స్వరాల వలె పైపైన వచ్చిపోతూ ఉండవచ్చును, కానీ ఈ నేను అన్నది స్వరములన్నింటికీ మూలమైన ఆధార షడ్జం వలె అన్ని భావాలు యందు కలిసి ప్రసరిస్తోంది. శరీరము సంభాషణలో చదవడంలో తదితర విషయాలలో ప్రసక్తమై ఉన్నప్పటికీ నేను ఆత్మయందే కేంద్రీకృతమై ఉన్నాను. ఈ అనుభూతికి పూర్వము నా గురించి నాకు స్పష్టమైన అభిప్రాయం ఏది ఉండేది కాదు. ఆత్మయందు ఆకర్షణ ఉన్నదేమో తెలియదు, దాని విషయమే ఆసక్తి కూడా లేదు. అందువలన ఆత్మయందు శాశ్వత నిష్ట కావాలనన్న ఆస్థ ఏ మాత్రమూ లేదు. ఈ క్రొత్త అనుభూతి యొక్క ఫలితాలు జీవితంలో త్వరలోనే స్పష్టం అవుతున్నాయి. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.